నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పి కొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం జగన్ పరామర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి అని వైఎస్ జగన్ తెలిపారు. ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూశారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. గుంటూరు మార్కెట్ కూడలిలో ఉన్న బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. బాబు జగజీవన్ రావు గొప్ప మేధావి, పరిపాలన అధ్యక్షుడు, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కావడంతో ప్రధాని పదవి 3 సార్లు చేజారిపోయిందని తెలిపారు. ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కేంద్రంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంగ్రామంలో పోరాడినటువంటి గాంధీ గారిని కలిసి పోరాడినటువంటి అనేక క్లిష్ట సమస్యల్లో భారతదేశాన్ని ఆ సమస్యల నుంచి బయటికి బహుశా భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి హోదా
మనకు రావాల్సింది రాలేకపోయింది. కుల వ్యవస్థ వల్ల, ఈ అసమానతల వల్ల ఒకసారి మనం మనం చేస్తాం. ఒకసారి నెహ్రూ గారి టైంలో, ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత, ఇంకోసారి జనతా పార్టీ టైంలో 3 సందర్భాల్లో ఆయన చదువుకుంటే ఇవ్వాలని అందరూ నిర్ణయించి సీనియర్ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకుని కొంత పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, ఒక దళితుడు ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాలేదు అని చెప్పి మేధావికి పరిపాలనా దళితుడికి కేవలం సామాజిక అసమానత వల్ల 3 సార్లు ప్రధానమంత్రి పదవి పేదరికి 35వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి మన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, బీసీ ఎస్సీలు కలిస్తేనే రాజ్యాధికారంలో భాగ్యంగా మనం ఉంటామని చెప్పేసి. ఆ రోజున మరి జగజ్జీవన్ రావు గారికే కాదు, ఈ రోజున కూడా అనేకమైనటువంటి ఉన్నతి పదవులు పొందాల్సినటువంటి ఎంతో మంది ఈ కుల వివక్ష వల్ల దూరంగా ఉంటున్నారు. రాజకీయ చతురత కలిగినటువంటి వారు కూడా మరి ఎందుకు త్వరగాని వాళ్ళు అందరాలు ఎక్కుతున్నారు, అర్హతున్న వాళ్ళు ఈ కులాల ప్రాతిపదికన వెనకబడతా ఉన్నారు. వీటన్నిటినీ మనం ఛేదించాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ప్రధానమంత్రి కాలేపారు. అది దళిత జాతికే చాలా బాధాకరం. ఇప్పుడైనా మేము కోరుకుంటుంది ఏంటంటే బాబు జగజ్జీవన్ గారికి భారతదేశంలో రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళలో మొట్టమొదటిగా బాబు జగజ్జీవన్ గారు నిలుస్తాడు. అంత గొప్ప మేధావికి భారత రాజ్యాంగంలో మరి ఏ ఒక్క ఆయనకి బెనిఫిట్ కల్పించకపోగా మరి భారత రత్న ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. భారత రత్న ఇచ్చేనే బాబు జగజ్జీవన్ గారికి సరైన న్యాయం చేసినట్టుగా మేమందరం కూడా గ్రహిస్తాం. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మస్తాన్ వలి మాట్లాడారు. సమాజంలో రుగ్మతలు రూపుమాపటం కోసం పోరాడిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశంలో మతోన్మాద శక్తుల్ని రాజకీయంగా ఎదుర్కొన్న ధీరుడు, దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశా జ్యోతి అని తెలిపారు. బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను అరికట్టడం, దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సోషలిస్ట్ నాయకత్వ, సోషలిస్ట్ భావాలతో ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు. దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అహర్నిశలు, మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజకీయం, రాజ్యాంగం, ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో
శ్రీ బాబు జగజ్జీవన్ గారి 38వ వర్ధంతిని జరుపుకుంటామంటే కారణం ఆయన ఒక మహనీయుడని, ఒక మంచి నాయకుడు, మరి బడుగు బలహీన వర్గాల ఆసక్తిగా ఉంటూ అటు గొప్ప నుంచి మరి బీహార్లో జన్మించి ఈరోజు మరి బీహార్ అంటే మనకు తెలిసి ఎలా ఉండదు, అలాంటి రాష్ట్రం జన్మించిన వ్యక్తి మరి దేశానికి మార్గదర్శిగా ఈరోజు ఉన్నాయంటే మరి భారత ప్రజలు గమనించాలి. ఆయన కులంలో చిన్న కులంలో పుట్టాడనే ఒక అనుబంధం ఆయన్ని మరి చిన్న వయసులోనే సమాజాన్ని చిత్రాలకు గుర్తిస్తున్నా కానీ ఆయన వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళే విధానం చాలా అద్భుతంగా చెప్పుకోవాలి. వాటి కోసం ఆయన 1935లోనే ఆయన డిప్రెషన్ పీపుల్కి అంటే ఇండియన్ నేషనల్ అంటే పార్టీ అంటే అనగాడిన వర్గాల కోసం సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయన చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అనుభవించింది అనుపానితనం చేతికారు అనుభవించుకోవడం, దాంతో ముందుకు వస్తూ ఎదుర్కొంటూ అసమానతలను రూపుమాపుతూ ముందుకు వచ్చి మరి ఆయన కేంద్ర మంత్రిగా మరి ఎన్నో పదవులు ఆశించిన వ్యక్తి, చేసిన వ్యక్తి. 1971 అయితే ఆయన డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఆయన చూపిన నేర్పు చాలా గొప్పది. మరి వ్యవసాయ మంత్రిగా చేశాడు, కార్మిక మంత్రిగా చేశాడు, మరి ఆహార భద్రత కమిటీని కూడా ఆయన ఉన్నాడు. అటువంటి వ్యక్తి మరి గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని పురస్కరించుకుని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితుల పక్షాన నిలబడి ఉన్న వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అంతేకాకుండా ఆయన దళితులందరినీ సమానంగా చూడాలని, ఎవరిని కించపరచకుండా, ఎవరిని వేధించకుండా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా ఆయన దళితులందరినీ సమానంగా చూడాలని, ఎవరిని కించపరచకుండా ఉండాలని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్, కార్యకర్తలు, అభిమానులు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారిది వర్ధంతి సందర్భంగా 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఈ రోజు వరకు ఆయన గుర్తుపెట్టుకున్నాము అని అంటే దళితుల పక్షాన ఎప్పుడు మేము మాట్లాడతాము అని చెప్పి ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఎక్కువగా మినిస్ట్రీ అంటే సెంట్రల్ మినిస్ట్రీ చేసిన వ్యక్తి మా బాబు జగజ్జీవన్ రామ్ గారు. అందుకోసం ఈ రోజు వరకు గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా మరి దళితులను అందరినీ సమానంగా చూడాలి, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని వివేచించకూడదు అనే ఉద్దేశంతోనే మరి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే దాంట్లో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన కూడా ఆయన బాటలో ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఆయన్ని ఇంప్రెస్ అయ్యే విధంగా, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే జగజ్జీవన్ రామ్ గారు మరి కుండలు దళితుల కోసం వేరేగా పెట్టినప్పుడు ఆయన ఆ కుండ పగలగొడుతూ ఉంటూ ఆ ప్రిన్సిపల్ కి ఏ సంకేతం ఇచ్చారంటే మేమందరం సమానమే, అందరికీ ఒకే విధంగా చూడాలి అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇచ్చారో అదే విధంగా కూడా మరి ఇంప్రెస్ అయిన తర్వాత దాన్ని అందరినీ కలిపి గట్టిగా ఒకేసారి చూసి ఈ రోజు వరకు మనం ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరి అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ఏ విధంగా మరి రాష్ట్రానికి ఈ దేశానికి ఏ విధంగా ఉన్నారు అని చెప్పి, ఎందుకంటే ఆయన లేబర్ మినిస్టర్ గా చేశారు, అలాగే మరి మీరు చూసుకుంటే రోడ్డు రవాణా శాఖ మినిస్టర్ గా చేశారు, అన్ని విధాలుగా రైల్వే డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ఏ విధంలో అయినా ఒక దళితుడు ఏ విధంగా ఉండకూడదు అని చెప్పి మరి ఏ విధంగా ఈ దేశానికి మరి ఎంత చక్కగా ఉండాలి, అందరూ మనం ఒకటే అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇవ్వాలని చెప్పి ఆయన చూపించారు. ఇప్పుడు దాకా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అంత మినిస్ట్రీ చేసినట్టుగా అంత ఎక్కువ స్పాన్ లో మినిస్ట్రీ చేసినట్టుగా ఎవరు లేరు, ఆయన ఒక్కరే ఉన్నారు. మరి ఆయన్ని ఈ రోజు మేమందరం కలిసికట్టుగా నివాళులు అర్పించుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ. గుంటూరు హిందూ కాలేజీ సెంటర్ లో గల స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్
38వ వర్ధంతి సందర్భంగా చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ పాల్గొని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నం డేవిడ్ విలియమ్స్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరొక వైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని కీర్తించారు. చంద్రం దేవుడు చారువాక యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని. ఈరోజు మరి డాక్టర్ జగజీవన్ రామ్ గారికి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మరి ఆయన రాజ్యాంగాన్ని రాసి చట్టాలను చేస్తే మరి అలాగే జగజీవన్ రామ్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి కార్మిక శాఖ మినిస్టర్ గారు, ఉప ప్రధాని గారు ఉండి ఎన్నో శాఖలు చేసి రైల్వే డిపార్ట్మెంట్ లో మరి ఎన్నో కళాశాల పోస్టులు మరి ఫిలప్ చేసి మాదిగా ఎరుకల యానాది ప్రతి ఒక్క బిడ్డలకి మరి వాళ్ళ జీవితాన్ని మరి న్యాయంగాను మరి నీతిగాను మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు మరి ఆయన కృషి చేశారు. బాబు జగజీవన్ రామ్ గారి గురించి మరి ఎంతో గురించి మాట్లాడాలి. ఆయన సర్వీస్ చేసి జాతికి ఎంతో ఉపయోగపడ్డాడు, ఉప ప్రధానిగా చేశాడు. మరి ఈ రోజున మరి దళిత నాయకులందరూ కూడా మరి ఆయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాల్లో మరి రాజకీయ శక్తిగా, రాజకీయ అధికారంలో మనం పయనించాలని తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి శ్రీ గంగాప్రవరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కాళీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో అమావాస్య ముందు జరిగే అన్నదాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామేశ్వర, ఆకుల జయసత్య, జీవి నారాయణ, కర్ణాటి శివ సత్యనారాయణ, జూట్రు ఏడుకొండలు ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ ప్రతినిధులు దామర్ల వీరస్వామి, కగ్గా శ్రీను, దామర్ల నాగరాజు, గండికోట రాజారావు, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి శివాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన శివాలయం. ఈ శివాలయం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోదరుడు పందేటి సాంబశివరావు గారు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున శివాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 మాసములుగా విజయవంతంగా వీరు భక్తులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించడం చాలా గొప్ప విషయం. ఆ శివుని ఆశీస్సులతోటి భక్తులందరికీ మంచి కలగాలని, అలాగే ఏదైతే శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున వీరు భోజనాలు అందిస్తున్నారో వారందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా సమితి ద్వారా పందేటి సాంబశివరావు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు శివాలయంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున అమావాస్య శుక్రవారం నాడు మన మంగళగిరి శివాలయంలో ఈరోజు
పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వారందరికీ కూడా ఆ దేవుని యొక్క శివుని యొక్క ఆశీస్సులు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు కలగాలని శ్రీ గంగా బేవరాంబ సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తిష్ణ ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం 4 మాసాలు దిగిన జరుగుతుంది. అట్లానే ఈ కార్యక్రమానికి కోదినేని శ్రీనివాసరావు గారు అట్లానే ఆకులు జయసత్య గారు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేయడం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లా పట్టణ వాసులు అందరూ సహకారాలతోటి ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగాలని కోరుతున్నాం. మంగళగిరిలోని రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువ న్యాయవాది మునగపాటి ప్రసాద్ అవయవాలు కుటుంబ సభ్యులు పలువురికి దానం చేసి కొందరి జీవితాల్లో వెలుగు నింపారు. 3 రోజుల క్రితం తెనాలి నుంచి మంగళగిరి వస్తూ ఉండగా కోకోకోలా బాట్లింగ్ కంపెనీ వద్ద రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్చారు. చికిత్స అందించిన అనంతరం డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు డాక్టర్లని సంప్రదించిన అనంతరం బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన మునగపాటి ప్రసాద్ అవయవాలను పలువురికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జీవన్ దాన్ వారికి సమాచారం ఇచ్చి అవసరమైన వారికి అవయవాలను పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండె విజయవాడ విమానాశ్రయం ద్వారా తిరుపతిలోని పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి, కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ కి, ఊపిరితిత్తుల్ని సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి, మూత్రపిండాలు చిన్న కాకానిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి మరియు నేత్రాలను శంకర్ కంటి వైద్యశాలకు అందించారు. కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు హర్షించారు. నేను డాక్టర్ ఆరిఫ్ పాషా అండి, ఇక్కడ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. ముందుగా పెద్దలు మెడికల్ సూపరింటెండెంట్ సార్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ గారు, న్యూరో సర్జరీ హెడ్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సార్ అంతా వివరంగా తెలియపరిచారు. వారు బెడ్ సైడ్ దగ్గరుండి మా తరఫున క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి టీం డాక్టర్ భరత్, డాక్టర్ వీరబాబు గారు, డాక్టర్ వేణు గారు అండ్ మిగతా పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ అండ్ పారామెడికల్ స్టాఫ్తో భగవంతుడు ప్రార్థిస్తూ మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. 47 సంవత్సరాల చిన్న వయసు గల మనిషి, 2 పిల్లల తండ్రి, దురదృష్టవశాత్తు సివియర్ హెడ్ ఇంజరీ అయింది. దాని తర్వాత ఈ బాధలో కూడా కొద్దిపాటి సంతోషమైన అభినందనమైన మాట ఏంటంటే, మేము ఎప్పుడు ఒక టీం ట్రీట్ చేసే టీం ఒకటి ఉంటుంది. ట్రీట్ చేయటం సాధ్యం కాని పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు మిగతా సొసైటీలో ఇంకా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడేటట్టు తినడానికి ఇంకో టీం ఉంటుంది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ టీం అని. మంగళగిరికి చెందిన న్యాయవాది మా కజిన్ మోగపాటి ప్రసాద్ గారు 2వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయి 2-వీలర్ యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల అతని కుటుంబ సభ్యులు మరి మా అందరి యొక్క నిర్ణయంతో అవయవదానం చేయడం జరిగింది. సో మునగపాటి భార్య సంధ్యారాణి గారి కోరిక మేరకు అవయవదానం చేయడం జరిగింది. అవయవదానం వల్ల అతని వల్ల మరి ఇంకొక 5-6 బ్రతుకునివ్వచ్చు అనే మంచి ఉద్దేశంతో తన భార్య ముందుకు వచ్చి అవయవదానం చేయడానికి సహకరించింది. సంధ్య గారికి 2 పిల్లలు, ప్రసాద్ గారికి 2 పిల్లలు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుకునే పిల్లలే. మరి వాళ్ళ కుటుంబానికి ఇది చాలా తీరని నష్టం. అయినా కానీ ఈ దుఃఖంలో నుంచి ఆమె బయటకు వచ్చి 4-5 బతుకునే వాళ్ళనే మంచి ఉద్దేశంతో వాళ్ళ భార్య మరియు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం అవయవదానం జరుగుతుంది.
వైసీపీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులకి పాల్పడుతూ వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా విష సంస్కృతిని ప్రోత్సహిస్తూ గ్రామాల్లో చిచ్చులు పెడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ ఇటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండించి ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని ప్రజాసేవకు వినియోగించాలని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వైసీపీ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి తెలియజేశారు. దీనిని పరిశీలించేందుకు శుక్రవారం దొంతిరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి వైసీపీ పట్టణ రూరల్ అధ్యక్షులు బుర్రం ముక్క వేణుగోపాల సోమిరెడ్డి అమర నాగయ్యతో కలిసి శుక్రవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కొంతమంది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానందరెడ్డి, ఇప్పటం పార్టీ అధ్యక్షులు లచ్చి వెంకటేశ్వరరావు, కాపు సంఘం నాయకులు కుంజనపల్లి పార్టీ అధ్యక్షులు మిరియాల రాంబాబు, కొలనకొండ పార్టీ అధ్యక్షులు నూతక్కి శ్రీనివాసరావు, వడ్డేశ్వరం పార్టీ అధ్యక్షులు గోడవర్తి శ్రీనివాసరావు, ఎస్కే మీరాషా, ఉమామేశ్వరరావు గౌడు, సాంబయ్య, ప్రవీణ్, శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, లచ్చి తులసిదాసు, రాజారామిరెడ్డి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఒక 10 పైపులు ఉంటాయి క్లాస్ చేసి ఇన్స్టాల్మెంట్ కూడా పగలు వస్తా ఇంటి దగ్గర నుంచి వస్తా తోలుకొస్తారు రామేశ్వరం అండి, ఇప్పటం గ్రామం. మేము గత 50-60 సంవత్సరాల నుంచి ఈ కాలువకట్ట మీదే మా జీవనం అంతా అసలు ఈ కాలువకట్టతో ముడిపడి ఉంది. ఈ చెట్లు పెంచింది మా నాన్నగారు టైం నుంచి కూడా ఈ చెట్లు, తాటి చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ పెంచి కులవృత్తి కళ్ళు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. తర్వాత దానికి కొంచెం వేడి నీళ్ళకి తన్నీలాగా గేదెలు మేపుకుంటూ పాడి చేసుకుంటూ ఇక్కడ మా పొలాలు ఈ ప్రక్కనే ఉన్నాయి. వాటిలో గడ్డి గేదెలకి పశుగ్రాసం పెంచుకుంటూ వాటిని మేపుకుంటూ ఆ జీవనం సాగిస్తున్నాం. అలాంటిది మా ఊరు ఈ రాజకీయ కక్షలతోటి ఇక్కడ ఈ పాక తీసేయాలని 10 రోజుల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ మీద ఉండే ఒత్తిళ్ళు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏమంటాం అండి, ఇప్పుడు ఇదే ట్రాఫిక్ రోడ్డు కాదు, వెహికల్స్ పెద్దగా తిరగవు. ఎప్పుడు ఈ పొలాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ 10 గజాలు ఉంది. ఇక్కడ రేపు ఏదైనా ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా బోర్డంత ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ రోడ్డుకి ఎలాంటి అభ్యంతరం లేదు, ఏ వెహికల్స్కి ట్రాఫిక్. నా పేరు హరిప్రసాద్ అండి, మాది ఇప్పటం గ్రామం. గత 10 రోజుల మట్టి ఇరిగేషన్ వాళ్ళు ఇది నీ పాక పేకాలని తిరుగుతున్నారు. దేనికంటే సమాధానం చెబుతల్లా. డిఈ గారిని, ఏఈ గారిని లెటర్ ఇవ్వండి, లెటర్ ఇచ్చి మీరు పీకేసుకోండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాము. కాదు మీకై మీరు తీయాలన్నారు. మేము చేస్తాం కాదండి, మీరే చేసుకోండి ఏదైనా సరే అని చెప్పాము. మాకు లెటర్ ఇచ్చి మీరు చేసుకోమన్నారు. మేము డిఈ గారికి, జేఈ గారికి, ఏఈ గారికి మెసేజ్ పెట్టాము. మాకు లెటర్ ఉంది, ఏ పని చేయొద్దు ఇక్కడని. అయినా కానీ వాళ్ళు నిన్న పొద్దున పూట 8 గంటలకు వచ్చి 10:30 దాకా ఉన్నారు. లస్కర్ను గుమ్మస్తా వాళ్ళు ఉండి ఇక్కడ సాయంత్రం 5 గంటలకి మిషన్ తీసుకొచ్చి పడేశారండి. మేము గత ఇక్కడ 15 సంవత్సరాలు మా తాత వాళ్ళు 50-60 సంవత్సరాల మట్టి మేము కళ్ళు గీసుకుంటా ఈ చెట్లు పెంచి ఇవన్నీ ఇది మేము 60 సంవత్సరాల మట్టి ఇక్కడే ఉంటున్నాము. ఈ కట్ట మీద మేము మా వృత్తి చేసుకుంటా ఇప్పుడు ఈ పాక మేము ఈ గొడ్లు పొద్దున పూట తీసుకొచ్చి ఇంటి దగ్గర నుంచి మేపుకుని సాయంత్రం ఇంటికి దూలికెళ్తూ ఉంటాము. దానికి మాకు కక్ష గట్టి వైసీపీ ఎమ్మడి తిరిగినందుకు ఈ పాక పడేయాలని 15 రోజులు మట్టి. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం టౌన్ కొత్త బస్టాండ్ వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మురుగుడు హనుమంతరావు మరియు గంజి చిరంజీవి మాట్లాడుతూ భారతదేశంలో గొప్ప నాయకుడిగా చరిత్రకు ఎక్కిన బాబు జగజీవన్ రామ్ 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవుల్లో అలాగే భారతదేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలని భారతీయులకి అందించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగంటి ఆదం, పులవర్తి రాంబాబు, గుంటి రాజ్యలక్ష్మి, మల్లవరపు సుధారాణి, జ్యోతి, శ్రీనివాసు మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పాల్గొన్నారు.
మహానాయకుడు బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంలో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి తరఫున మేమందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. మహానాయకుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈనాడు భారతదేశంలో వ్యవసాయదారులందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. స్వామినాథన్ కమిషన్ వేసి వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవసాయం ప్రధానమైనటువంటిది. అందరికీ కూడా మరి ఆహారం అందించాలంటే వ్యవసాయం ప్రధానమైనటువంటిది అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, అట్లానే మరి ఆయన నిర్వహించినటువంటి శాఖలన్నీ కూడా గొప్పవి. ఆయన ఒక ప్రధానమంత్రి సమరయోధులు, భారత ఉప ప్రధానమంత్రి, వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా భారతదేశానికి, భారతదేశంలోని పేదవారికి అనేక విధాల వాళ్ళ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ మహోన్నతమైన నేత, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన నేత, స్ఫూర్తిదాయకమైన రాజకీయ రంగంలో వివిధ హోదాలలో పనిచేసిన మహోన్నత నేత బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువంటి మహనీయుడు ఏ ఆశయ సాధన కోసం భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాల కోసం నిరంతరం శ్రమించి ఆదర్శవంతమైన రాజకీయ నీతి స్వాతంత్ర సమరయోధుడు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివని జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు కొనియాడారు. ఉప ప్రధానిగా, పార్లమెంటు సభ్యునిగా తనదైన శైలిలో పరిపాలించి ప్రపంచ చరిత్ర పటంలో లిఖించదగ్గ వ్యక్తిగా బాబు జగజ్జీవన్ రామ్ గుర్తింపు పొందారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు జిల్లా సత్యానందం, నియోజకవర్గ క్రిస్టియన్ అధ్యక్షులు ఎర్రగుంట్ల బ్రహ్మారావు, ప్రేమ్ కుమార్, కిషోర్, డిశెట్టి, పెదబాబు, కట్టపోగు, విజయభాస్కర్, రంగశెట్టి, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారు ఉన్నారో ఆయన మరి జాతికి ఎంతో సేవ చేసినటువంటి విశిష్ట వ్యక్తి. ఆయనకి భారతరత్న కూడా ప్రకటించాలి. అదేవిధంగా ఏదైతే ఆయన నిర్వహించిన శాఖలు ఉన్నాయో ఆ శాఖలు ఈరోజు కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. మరి దేశ రక్షణకు కానీ, అదేవిధంగా ఆహార భద్రత కానీ అనేకమైన కృషి చేశారు. అదేవిధంగా 9 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారిని ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు దళితుల యొక్క ఏదైతే ఆకాంక్షలు ఈ రోజు వరకు కూడా ఏదైతే పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఉన్నటువంటి ఏవైతే మరి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వచ్చేటువంటి
సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్న కూడా ఎరగబాటు జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం దళిత స్వతంత్ర సమరయోధుడు, దళిత బడుగు బలహీనాల ఆశాజ్యోతి, అలాగే మరి సుదీర్ఘంగా ఒక పార్లమెంట్లుగా ప్రపంచ చరిత్ర లిఖించబడినటువంటి వ్యక్తి, అలాగే మరి మంత్రి పదవుల్లో కూడా ప్రపంచ చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ జగజ్జీవన్ రావు గురించి మరి తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క శాఖకి వన్ని తెచ్చినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారు చేసినటువంటి సేవలు, ఎందుకంటే సమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి మంగళగిరి బస్టాండింగ్ సెంటర్లోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల ఘనంగా వేసి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా పూలమాల వేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మరి దళితుల పట్ల ఎంతో కృషి చేసి అనేకమైన పదవులు చేకూర్చిన అతి చిన్న వయసులోనే మరి ఎన్నో పదవులని ఆయన చేదించుకున్న పదవికి ఎక్కడ కూడా మచ్చ లేకుండా పదవిని ఘనంగా చేస్తూ దళితులకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలని పోరాడి సాధించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారు మరి మన రాజ్యాంగం విషయంలో 7 మంది సభ్యులలో 2వ వ్యక్తిగా మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నుకోవడం జరిగింది. మరి అటువంటి మహానైనటువంటి వ్యక్తికి భారత రాజ్యాంగంలో మరి ఆయనకి అవార్డు ఇవ్వకపోవటం మరి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతరత్న అనేది బాబు జగజ్జీవన్ రావు గారికి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రజావేదిక గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు టీడీపీ జనసేన. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఇంటూరి గజేంద్ర, గోదమ్మల గంగాధర్ మిడత మాట్లాడారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. అనేక రాజ్యాంగ పదవులకే వన్నె తెచ్చిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెరుగు మోజేసు, డేవిడ్, మజ్జాడి నాగరాజు, అడుసుమిల్లి శ్రీనివాస్, పొట్లూరి కృష్ణారావు, సయ్యద్దు జబీన్, కొడాలి రాజా, జనసేన పార్టీ నాయకులు సాయన రాజేషు, కొదమల గంగాధర్, ఇంటూరి గజేంద్ర పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. ఆయన ముఖం మొత్తం కవర్ చేస్తారు, పూలు కిందకేయండి. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, అలాగే సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా ఎన్డీఏ పక్షాల తరఫున గుడివాడ నియోజకవర్గం రాము గారి నాయకత్వంలో ఆయనకు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఒక దళిత జాతిలో పుట్టి అనేకమైన ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సుదీర్ఘకాలం ఆయన జీవించున్నంత కాలం కూడా పార్లమెంటేరియన్ సభ్యుడిగా ఉన్నటువంటి ఘనతని సాధించిన గొప్ప వ్యక్తి. పేద బడుగు బలహీన వర్గాలకి కాకుండా దేశం మొత్తానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, జ్యోతిరావు పూలే కానివ్వండి, ఇలాంటి గొప్ప వ్యక్తులు దేశానికి నాయకులు. ఒక కులానికో ఒక మతానికో వీళ్ళని పరిమితం చేయకూడదు. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరడం జరుగుతుంది. మరి ఒకసారి
ఎన్డీఏ పక్షాల తరపున డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి 38వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకేనా? ఈరోజు మరి గుడివాడ నియోజకవర్గం వెనుగండ్ల రాముగారు ఆఫీసులో మేము ఈరోజు కార్యక్రమం జరుపుకోవటం, జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించడం మంచి శుభ కార్యక్రమం. అయితే ఇందులో భాగంగా మరి ఏదైతే ధర్మం అధర్మ యుద్ధంలో ఎంతోమంది దళితులు అసూలు బాసిన చరిత్ర మనం. ఈ దళిత నేపథ్యం అట్లాగేనే రాజకీయాల్లో ఆ రోజు ధర్మానికి అధర్మానికి అంటే మనుధర్మం మరి రాక్షస నాయకత్వం మధ్య జరిగిన ధర్మం కాడి నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆ రోజు వివక్షత అయితే ఈరోజు మేమెంతమంది మాకు అన్ని సీట్లు అనే స్థాయికి మేము ఎదగటం అనేది ఇవాళ దళిత వర్గం ఇవాళ ఒక స్థానం సంపాదించుకున్న చరిత్ర. కాబట్టి అట్లాంటి చరిత్రలో కొన్ని రాజకీయ పార్టీలతో పోరాడుతూనే కుల వివక్షత ఎక్కడైతే ఉందో ఆ వివక్షతో అనేక రాజకీయ పార్టీల ధర్మంలో అధర్మంలో ఈ దళిత రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం, స్థానాల కోసం మేము పోరాడుతూ ఉన్న చరిత్ర. అందులో భాగంగా మరి ఈరోజు అనేక రూపాల్లో ఏదైతే రాజ్యం అణిచేస్తూ ఉందో, ఏదైతే రాజ్యం కుల వివక్షతకి ఒక ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ ఏదైతే రాజ్యాలు ఏలిన చరిత్ర ఉందో అక్కడి నుంచి కూడా ఒక కులం అణిచివేత అనే దానిలో భాగంగా ఆ స్థానాలని ఆక్రమించుకునే దానిలో యుద్ధంలో మరి అసూలు బాసిన నాయకుల్లో మరి ఒక అంబేద్కర్ గారు, అట్లనే మరి బాబు జగజ్జీవన్ రావు లాంటి ప్రతినిధులు మన భారతదేశంలో మనకి ఆదర్శంగా కనపడుతున్న చరిత్ర. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ నాయకులను ఏదైతే ఉందో ఆ నాయకులను ఆదర్శంగా తీసుకుని ఇవాళ దళిత నాయకత్వం ఒక స్థానం సంపాదించుకోవాలనేది మేము కాంక్షిస్తూ ఉంది ఈరోజు గుడివాడ నియోజకవర్గం నుంచి. అందుకే గుడివాడ